ఐఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తేనే జీతాలు అని అన్నారు మాకు అందరికి, మా పెన్షనర్స్వి, మా రెగ్యులర్ ఎంప్లాయీస్వి అందరివి కూడా ఐఎఫ్ఎంఎస్ ద్వారానే అన్నారు. అంటే గవర్నమెంట్కి జీతాలు వెళ్తే మళ్ళీ రావాలి, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇదేంటబ్బా ఇలా జరిగింది, ఇవన్నీ మనం అన్నీ చేసుకుంటున్నాము, మళ్ళీ అందరు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడకూడదని మేము ఇంత కష్టపడి ఇవన్నీ చేసుకుంటున్నాము అని మేము చాలాసార్లు అనుకున్నప్పుడు తర్వాత మన వాళ్ళు వెళ్ళారనమాట. మన సార్ కూడా సార్ బాగా ప్రయత్నం చేశారు, దాన్ని ఎలా చేయాలి ఏంటని. ఒకసారి సారు ప్రయత్నంతో మాకు ఆ జీతాలు ఐఎఫ్ఎంఎస్లోకి వెళ్లకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగేది. అమ్మవారితో తోడయ్యారు. అది అలా గవర్నమెంట్కి వెళ్లకుండా వాళ్ళని ఆ చెక్ అని మళ్ళీ నాకే పర్మిషన్ ఇచ్చింది అనమాట. ఇప్పటికీ జీతాలు పెన్షన్ మా నేమ్ చెక్ రాస్తేనే వాళ్ళు ఆన్లైన్ షీట్ ద్వారా వేసే విధంగా అమ్మవారు మళ్ళీ మాకు మనకి ఇచ్చారు. మళ్ళీ మాకే ఇచ్చారనమాట. లేకపోతే ఇంతమంది డిస్ట్రిక్ట్లలో ఎట్లయితే బాధపడుతున్నారో ఇక్కడ కూడా బాధపడకుండా అందరినీ అమ్మవారు చల్లగా చూసింది అమ్మవారు. చాలా పెద్ద ఇదనమాట. పెన్షనర్లు కూడా మరి అంతో మనం కలిగి ఉన్నాం కాబట్టి కొంతమంది అలా ఉన్నారు ఇలా ఉన్నారు కాబట్టి ఈ గుడి డెవలప్మెంట్ గురించి కూడా మా పెన్షనర్లు కూడా చాలామంది డొనేషన్లు ఇవ్వడం జరిగింది గుడి నిర్మాణానికి. అలాగే ఇక ముందు కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇవ్వవలసిన ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. మన అమ్మవారు మన హిందూ సంప్రదాయం కాబట్టి మన సనాతన ధర్మం కాబట్టి మన తోచింది మనం ఎంతో పర్సెంటేజ్ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఇక ముందు కూడా ఇచ్చి దీనికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కూడా నిధికి ఇవ్వవలసిందిగా ఈ సందర్భం కోరుచున్నాను. ధన్యవాదములు. శ్రీ రేణు. అలాగే ఇటువంటి మన చైర్మన్ రావడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాము. కావున వారు మన గుడి కోసం మన ఉద్యోగుల గురించి పెన్షనర్ల గురించి ఇంత అహర్నిశ కృషి రాగానే పువ్వు పరిమళిస్తుందని అన్నట్టుగా వచ్చుడే 2-3 నెలలు అయింది అనగానే మనకి ఇన్ని అవకాశాలు వారు కల్పిస్తున్న ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కాబట్టి వారి దృష్టి కూడా కలకాలం మంచిగా ఉండాలంటే వారి కోరికలు కూడా మనం తీర్చాలి. మనం కూడా వారు ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేగా. ఈసారైనా మరి అమ్మవారి దయ వలన మరి ఎందుకు అక్కడ వేకెన్సీ అయింది కాబట్టి అనుకోని పరిస్థితుల్లో కాబట్టి వారి ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వారు అక్కడి నుంచి కాంటెస్ట్ చేయాలి జూబ్లీ హిల్స్ కూడా మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గెలవాలి. మా పెన్షనర్లు అందరం కూడా వారికి మేము ఎందుకంటే మా గురించి వారు కష్టపడుతున్నప్పుడు మేము ఎందుకు కష్టపడద్దు అనే ఉద్దేశంతో వారి గురించి కూడా మేము క్యాన్వేసింగ్ అందరు పోయి ప్రచారం చేస్తాం. మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూస్తాం సార్. మరి మా గురించి మీరు కూడా పాటుపడండి. అమ్మవారి గురించి కూడా మీరు మీ పిల్లలు కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ పాటుపడుతున్నారు కాబట్టి ధన్యవాదాలు. అనగానే మన అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ మన లైబ్రరీలో పనిచేసే వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా అమ్మవారిని ఎక్కడున్నా మీరు ఏ దేశంలో ఉన్నా అమ్మవారిని మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దని. ఎందుకంటే ఆ డిసెంబర్ 11 అనేది చాలా పెద్ద విషయం మనకు. ఇందాక పెద్దమ్మ చెప్పినట్టు 79 నుంచి ఇప్పటి వరకు మరి ఎంతమంది చైర్మన్లు వచ్చినారు, ఎంతమంది సెక్రటరీలు వచ్చినారు, కానీ ఎవరికి కూడా ధైర్యం దమ్ము లేదా అంటే ఉండొచ్చు. కానీ ఈరోజు మనం డిసెంబర్ 11 నాడు నాకు 4వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేడం వాళ్ళు వీళ్ళందరూ నా ఆఫీస్కి వచ్చి సార్ ఇట్లా మేము గుడి కట్టాలనుకుంటున్నాం, ఆ గుడి శంకుస్థాపన మరి మీలాగా మీతోనే చేయాలనుకుంటున్నాం అన్నారు. నేను అనుకున్నా గుడి అంటే ఏముంది, మంచి విషయమే కదమ్మా చేయండి అన్న. ఏ ఒక్క మాట కూడా నేను ఏం అనలే వాళ్ళకు. సరే అన్నాం. అనుకున్నట్టు అది అనుకున్నట్టుగా ఎట్లయితే అనుకున్నామో ఎక్కడ కూడా ఇంత జరగకుండా నేను వచ్చిన డిసెంబర్ 11 నాడు చక్కగా నీ ఆఫీసులో కూడా పోకుండా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు నేను అమ్మవారికి ఎప్పటికీ నేను బతుకున్నన్ని రోజులు ఎప్పటికీ అమ్మవారికి కృతజ్ఞత ఉండాలని నా పిల్లలకు కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇట్లా అమ్మవార్లు ఉండడం అనేది మనం చూస్తాం కానీ ప్రత్యక్షంగా చూడలేము. కానీ వాళ్ళ ప్రత్యక్షంగా మనం చూసి దీన్ని మనం ఇంకా వచ్చే వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే తెలియదు. ఇవాళ అమ్మ పెద్దమ్మ వచ్చింది కాబట్టి పెద్దమ్మ చెప్పింది కాబట్టి మనకు కొంత పూర్తిగా వాళ్ళ ప్రత్యక్షమే మనకు ఆధారాలు. ఈ ఆధారాలు ఎప్పటికీ ఉండాలి అంటే మనం కూడా లైవ్లో చేయాలి అమ్మవారిని. అంటే ఇదేమో పెద్ద విగ్రహ ప్రతిష్ట కాకపోయినా కానీ మనంతలో మనం మన కుటుంబ సభ్యులను ఏర్పరచుకొని మీరు అందరి ఆశయంతో
అది నాతోని చేయించినందుకు ఆ అమ్మవారికి మీ అందరికి కూడా నేను ఒక కృతజ్ఞత భావం ఉండాల్సిందే నాకు. కాబట్టి ఇదంతా మనం చేసుకున్నాం, శంకుస్థాపన అయిపోయింది. గుడి కూడా తొందరగా, అంటే నిజంగా చెప్పాలంటే గుళ్ళు కట్టడం చాలా ఇబ్బందికరం పని. కానీ ఎందుకో ఆ ప్రతిష్ట చేసిన ముహూర్తం పెట్టిన పంతులకు వచ్చిన మీ అందరికి కూడా అభిమానం ఏముండే అంటే ఇక్కడ గుడి జల్దీ కట్టుకోవాలని ప్రతి వాళ్ళకు కూడా ఇదొక పేరునని చెప్పకుండా ప్రతి వాళ్ళకు కూడా, ఎందుకంటే ఈ పని చూస్తుంటే శంకుస్థాపన నాటి నుంచి ఇది ఎక్కడ చూసినా కానీ ప్రతి వాళ్ళ పని ఇది నా ఇంటి పని అని చేస్తున్నారు వాళ్ళు. నిన్నటికి నిన్న ఇన్ని పూలు కూర్చుంది వీళ్ళందరూ, మామూలు మాట కాదు. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఎవరో ఎగేస్తే నువ్వు చేయరు, ఎవరికి వాళ్ళు నీకు చేయాలనే ఆరాటం ఉన్నప్పుడే ఆ పని సాధ్యమైంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ డిసెంబర్ 11 అనేది మనము సువర్ణ అక్షరాలతోని లిఖించబడే రోజు కాబట్టి ఆ సువర్ణ అక్షరాలు ఎప్పటికీ మనకు ఉండాలి. శంకుస్థాపన ఒకటే కాకుండా ప్రతిష్టాపన రోజు కూడా తప్పకుండా మనం ఒక శిలాఫలకం లాగా పెట్టి దాన్ని ఎవరు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది అన్నీ కాకుండా మనం డేట్లు ఒకటి చేసుకొని ఆ డేట్లు ఎప్పటికీ మనకు మనసులలో ఉండాలంటే మనం వచ్చినా, మన పిల్లలు వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా ఈ గుడిట్లో శంకుస్థాపన జరిగింది అనే దానికి మనం అందరం కూడా కారకులే. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అమ్మవారిని, మొన్న కూడా చెప్పాను నేను, ఏ ఫంక్షన్ అయినా మన అందరము మనం ఏం చేసుకున్నా మనం బలగం అంతా ఒకటే, ఒక అవతల వాళ్ళకి చెప్పాలి. చెప్పడం అంటే మనం చేసే పనులు, మంచి పనులు తొందరగా పోవు, చెడు పనులు అంటే తొందరగా ఎఫెక్ట్ అవుతాయి కానీ మంచి పనులు పోవు. కాబట్టి ఈ మంచి పనులకు మనం అందరం సహకరించుకొని ఒకరికొకరు ఎప్పటికీ దీన్ని ఇట్లనే ఎవరు వచ్చినా, మనకి ఏ చైర్మన్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ఏ సెక్రటరీ వచ్చినా మీరందరూ కలిసి ఇట్లా చేసినాం, ఫలాని చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లా చేసినాం, ఫలాని సెక్రటరీ గారు ఉన్నప్పుడు ఇట్లా చేసినాం అని చెప్పుకుంటూ మనం పోతే మనకు కూడా మంచిది. అమ్మవారికి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ పెళ్లి చేయాలని, లగ్గం చేయాలి. లగ్గం అంటాం మనం, పెళ్ళి అనేది ఇంకోలాగైతే లగ్గం చేయాలని అన్నారు. అంటే వీళ్ళంతా యాదవ్ వీళ్ళందరూ, మా మహేందర్ వీళ్ళందరూ ఉండి చేయాలి సార్, మంచిది. ప్రతిష్టాపన అయింది, లగ్గం కూడా చేస్తేనే అమ్మవారి నిండుగా ఉంటుంది, అమ్మవారు ఆగమాగం ఉంటుంది, లేకపోతే అని అంటే అప్పుడు మళ్ళీ చేయండి అని అంటే అందరూ కూడా వచ్చి మళ్ళీ చేశారు. ఇది అమ్మవారి లగ్గం, ఇది 3వ రోజు. ఇవాళ 3వ రోజు లగ్గం, లాస్ట్ రోజు. మొన్న 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయి మొన్న కూడా మళ్ళీ నిన్న కూడా గంగతెప్ప, మహిళలు ఇవన్నీ చేసుకుంటూ, అంటే ఎక్కడ కూడా పద్ధతి ప్రకారంగా మేము చిన్నగా చేసినా పెద్దగా చేసినామని కాదు, కానీ ఒక ప్రొసీజర్ ప్రకారంగానే చేస్తున్నాం. ప్రొసీజర్ ఎక్కడ తప్పట్లేదు. అమ్మవారికి శంకుస్థాపన రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 16వ తారీఖు నాడు కూడా 41 రోజు ఉంది, అది కూడా గిట్లనే శాస్త్ర ప్రకారంగానే చేస్తాం. దీని తర్వాత బోనాలు 22వ తారీఖు నాడు బోనాలు ఉన్నాయి. అమ్మవారి ప్రతిష్టాపన కానుంది, ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూనే పోతున్నాం దీనికి. కాబట్టి అమ్మవారు చేయించుకుంటుంది, మనందరం అమ్మవారికి చేస్తున్నాం. ఇది మా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. 24 క్యారెట్స్ సిల్వర్ది అమ్మవారి ఎల్లమ్మ తల్లికి బహుకరించిన శుభ సందర్భంగా వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లమ్మ చల్లగా కాపాడాలని మనవి. జై బోలో అమ్మవారి ఎల్లమ్మకి. సునీత మేడం గారు అమ్మవారి ఎల్లమ్మకు శుభల బుద్ధిలో ఏమంటారు బహుకరణ, వారిని, వారి కుటుంబాన్ని ఎల్లమ్మ ఎల్లవేళ చల్లగా కాపాడదు. జై బోలో అమ్మవారి ఎల్లమ్మకి. మన జోలి పెట్టుకుని పోతా